హాయ్ అండి. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిన మీ పర్సన్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూడండి. నేను మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పర్సన్ నేమ్ కూడా మీరు మనసులో అయితే 3 టైమ్స్ అయితే తలుచుకోండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి మనం రీడింగ్ అయితే చెప్పుకుందాం. టెన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఇంకా చూద్దాము ఏమేం కార్డ్స్ వచ్చాయో. ఏస్ ఆఫ్ కప్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, ద స్టార్ కార్డ్, 5 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వ్యాండ్స్, జస్టిస్, 10 ఆఫ్ పెంటికల్, 4 ఆఫ్ పెంటికల్, ద టవర్ కార్డ్, 3 ఆఫ్ పెంటికల్. ఈరోజు ఆల్ కూడా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయండి. ఎలాంటి నెగిటివ్ కార్డ్స్ అయితే రాలేదు. పర్సన్ ప్రజెంట్ ఎలా థింకింగ్ చేస్తూ ఉన్నారంటే, వారు ఎలా అనుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని గొడవ పెట్టి వెళ్ళిన దానికి వారైతే చాలా బాధపడుతూ ఉన్నారు. నేను నాది తప్పు అయినా కానీ నా పర్సన్ని బాధ పెట్టి నా లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేశాను. అంటే మీ వైపు ఎలాంటి తప్పు లేకున్నా కానీ తప్పంతా మీదే అనేలాగు, మీరు చెయ్యని తప్పును మిమ్మల్ని నొప్పించి ఒప్పించేలాగు కొందరు పర్సన్స్ అయితే అలా కూడా బిహేవ్ చేసి మిమ్మల్ని నిందితులుగా చేసి వారే బాధితులు అనిపించుకొని చాలా మైండ్ గేమ్ స్ట్రాటజీస్ ప్లే చేసి ఒక విధమైన చెడు మనస్తత్వంతో మీ పర్సన్ చేసిన దానికైతే ఫీల్ అవుతూ ఉన్నారు. తను కావాలని థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే తన ఫ్యామిలీ అవుతుందండి, లేదా తను చూజ్ చేసుకున్న రొమాంటిక్ పర్సన్ అవుతారు, లేదా తన ఫైనాన్షియల్ స్టేట్ అనేది కూడా అవుతుంది, లేదా తన హెల్త్ ప్రాబ్లం కూడా అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సను చూజ్ చేసుకొని ఒక మీకు ఎలాంటి సంబంధం లేకున్నా, మీరు ఎలాంటి తప్పు చేయకున్నా మిమ్మల్ని నిందితులుగా చేసి చూపెట్టి, మిమ్మల్ని నిందించి అవమానించి ఇతరుల ముందు హేళన చేసి పంచాయతీ పెట్టించి మీ పర్సను మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారండి.
మీకు ఇద్దరికి గూడా చాలా గొడవలు అనేది గూడా మీ పర్సన్ అయితే క్రియేట్ చేశారు. మీరు తన నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలైతే మీ పర్సన్ చేశారు. మీ పర్సన్ మీతోటి అంటే రిలేషన్‌లో ఉన్నప్పుడు, మీతోటి లివింగ్‌లో ఉన్నప్పుడు ఏం చేసేవారంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ చేసేవారు. అలా క్రియేట్ జేయడం వల్ల, ఊరికే గొడవలు రావడం వల్ల గూడా వీళ్ళకెప్పుడు గొడవలేనా అనుకునేలాగా క్రియేట్ జేయడం, లేదా మీదే తప్పు అని ఇతరులు మిమ్మల్ని అనుకోవాలని మీ పర్సన్ తనేం చేస్తాడంటే అసలు తప్పు మిస్టేక్ తనదే ఉంటది. మీరు కనుక నిలదీసిల్లనుకోండి మిమ్మల్ని విక్టిమ్‌గా చేసి చూపిస్తారు. మంచిగా పొగబెట్టి కూర్చుంటారు. పొమ్మనలేక పొగబెడతారండి మీ పర్సను. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సను. ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే, తన సిట్యుయేషన్ అయితే బాగా లేదండి. హెల్త్ పరంగా గూడా బాలేదు. ఫైనాన్షియల్ స్టేటు బాలేదు. అక్కడ థర్డ్ పార్టీ తోటి గూడా అంతగా తన బాండింగ్ అయితే బాలేదు. ఇద్దరి మధ్యల కోఆర్డినేషన్ వారు అంటే గతంలా చాలా అన్యోన్యంగా ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే మీది ఒక డివైన్ సోల్ బంధమైన మిమ్మల్ని ఒక కార్మికులాగా వాళ్ళు ట్రీట్ చేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ మీ మీద అంటే ఒక ప్రాక్టికల్ ప్రయోగం చేయడానికి ఒక వస్తువు అనేది దొరుకుతుంది కదా! ఏదైనా ఒక వస్తువు పైన మనం ప్రయోగం చేయాలంటే ఎలా చేస్తామో అలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ మీ పైన చేశారు. అంటే మీరు ఒక వస్తువుతోటి పోల్చారన్నమాట వారు. అలాంటి ట్రిక్స్ అన్నీ మీ పైన ప్లే చేశారు మీ పర్సను. ఇప్పుడు తను చేసిన దానికి చాలా బాధపడుతూ ఉన్నారు. తనకి కూడా అలాంటి సిట్యుయేషన్ అయితే వచ్చేసింది. ఎందుకు అనంటే థర్డ్ పార్టీకి ఇంకా అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉండడం. తను మీ పర్సన్ తోటి ప్యాచప్ కావడానికి తన నీడ్స్ కోసమే, తన అవసరాల కోసం మాత్రమే మీ పర్సన్ తోటి వారు ప్యాచప్ కావడం అనేది జరిగింది. మీ పర్సన్ నేనే క్లెవర్, ఇంటెలిజెంట్ లేదా మీరు తన లైఫ్‌లో ఉన్నప్పుడు మీరొక బకరాలాగా మీ పర్సన్‌కి కనిపించారు. అదే సిట్యుయేషన్ ఇప్పుడు థర్డ్ పార్టీకి మీ పర్సన్ బకరాలాగా కనబడుతూ ఉన్నారు. తను ఎలా చక్రం తిప్పుతూ ఉంటే అలాగా తిరుగుతూ తన చుట్టూ తిప్పుతూ తను ఏం చెప్తే అది చేస్తున్నారు కదా! అంటే ఇది ఇక్కడ వాళ్ళకి ఎలా ఉందంటే సిట్యుయేషను ఆహ్, వినే అంటే వినేవారు దొరకాలి గానీ ఆహ్, చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళొక రాజు, రాణిలాగా ఫీల్ అవుతారనమాట. అలాంటి ఎనర్జీలో ఇప్పుడు థర్డ్ పార్టీ ఉండడం అనేది జరిగింది. అందువల్ల థర్డ్ పార్టీ తను నేను చెప్పినట్టు వింటున్నారు. తన పర్సన్‌ని తను అలాగే గదా చేసేసింది. నేను తనని చేస్తే తప్పేంటి అనే సిట్యుయేషన్‌లో థర్డ్ పార్టీ ఉన్నారు. థర్డ్ పార్టీ జస్ట్ తన గ్రోత్ ఇంప్రూవ్‌మెంట్ కోసం మాత్రమే పర్సన్ తోటి ప్యాచప్ కావడం అనేది జరిగింది. ఇది పర్సన్‌కి అంటే అర్థం చేసుకోకుండా తనతోటి చాలా మంచి లైఫ్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లారు. ఎలా అంటే ఒక హ్మ్, స్టార్ లాంటి లైఫ్, ఒక సెలబ్రిటీ లైఫ్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. అక్కడ సెలబ్రిటీ ఏం లేదు. కనీసం జస్ట్ కామన్ మ్యాన్‌కున్న వాల్యూ గూడా లేదు. అలాంటి సిట్యుయేషన్‌లోకి పర్సన్ లైఫ్ అయితే పడిపోయింది. ఎలా అంటే సిగ్గు, శరము లాంటివి జీవితం లేని జీవనం గడుపుతూ ఉంటారు గదా! వాళ్ళెందుకు లైఫ్ లీడ్ చేస్తున్నారో తెలవదు. తనేమనుకుంటున్నాడంటే నాకేంటి అన్నీ సఫిషియెంట్‌గా ఉన్నాయని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఎన్ని ఉన్నా గానీ వాల్యూస్ అనేది లేకుంటే మనిషి లైఫ్ అనేది వృధా. అలాంటి కండిషన్‌లో మీ పర్సన్ అయితే ఉన్నారు. అంటే డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కటి ఉంటుంది అని ప్రిఫరెన్స్ ఇచ్చే పర్సను. ఇప్పుడు అలాంటి ఒక లస్ట్‌ఫుల్ ఫీలింగ్స్ అవన్నీ కూడా థర్డ్ పార్టీ టోటల్‌గా తనతోటి ప్యాచప్ కావడం వల్ల అన్నీ పోయినాయి అనేలాగా అయిపోయింది. ఇప్పుడు మీ పర్సన్ కండిషన్ ఎలా ఉందంటే రాములో రాములా నన్ను ఆగం చేసింది రాములా అనేలాగా అయిపోయిందనమాట. అలాంటి పరిస్థితిలో పర్సన్ కండిషన్ అయితే ఉంది. తను ఎక్స్‌పెక్ట్ చేసిన న్యూ లైఫు ఏం కోరుకొని వెళ్లారో అదైతే తనకు దక్కలేదు.
థర్డ్ పార్టీ కూడా తను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్‌లో పర్సన్ ఇవ్వలేకపోతూ ఉన్నాడు. తను మిమ్మల్ని ఎలాగ అయితే ఒక చేతిలో బొమ్మలాగా పిసికేసి ఆ ఆట ఎలా ఆడాడో తన చేతిలో పిండి ముద్దలాగా ఇప్పుడు తనని కూడా థర్డ్ పార్టీ మొత్తం టోటల్‌గా పిసికేసి తనకు నచ్చిన షేప్‌లో చపాతీ అనేది చేసేస్తుంది. అలాంటి స్థితిలో థర్డ్ పార్టీ కూడా ఉన్నారండి. హ్మ్. ఇప్పుడు తనైతే మీకు చేసిన దానికి కూడా తనైతే పశ్చాత్తాపపడడం, బాధపడడం, ఇలా బాధపడుతూ తన హెల్త్ కూడా సిక్ అయిందండి. అంత బాగా అయితే లేదు హెల్త్ కూడా. లేకపోవడం వల్ల కూడా మీ పర్సన్ అయితే ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏం చేస్తే నా కండిషన్ బెటర్ అవుతుంది, గతంలో కంటే నేను బాగుంటాను అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. హెల్త్ కండిషన్ బాలేదు. ఫైనాన్షియల్‌గా కండిషన్ కూడా తను ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో లేదు. ఆహ్, హ్మ్. ఒంటరిగా ఇలా దిగాలుగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. తన పరిస్థితి ఇలా ఉంది అని ఎవరికి ఎక్స్‌ప్లనేషన్ చేసి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు అనంటే తను చీటర్ అని అందరికీ అర్థమైపోయింది. ఏం చేయాలి? నా స్థితి ఇప్పుడు మళ్ళీ మా పర్సన్‌కి నాది ఇలా ఉంది అంటే మీ రిలేషన్ అయితే కొందరిదేమో టోటల్‌గా డిస్పాచ్ అంటే మీ పర్సన్ మీ నుండి టోటల్‌గా మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారు. అంటే మీతోటి రిలేషన్ అనేది కట్ చేసుకొని, కొందరేమో మిమ్మల్ని స్ట్రక్డ్ పొజిషన్‌లో పెట్టారు. ఒకవేళ లవర్స్ అయితే మీతోటి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని థింకింగ్ చేయడం అయితే జరుగుతుంది. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఆహ్, మీ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషను ముగియాలి. నాకొద్దు. నా లైఫ్ బెటర్‌గా ఉండాలి. నాకు నా లైఫ్ గతంలో చాలా బాగుండేది. ఎంజాయ్‌గా, హ్యాపీగా. ఇప్పుడు అలా లేదు. నేను కోరుకున్న లైఫ్ అనేది నాకు కావాలి అని పర్సన్ అయితే థింకింగ్ చేయడం అయితే జరుగుతుంది. నాకు ఈ సిట్యుయేషన్ అనేది ముగిసిపోవాలి అని తన మనసులో అనుకుంటూ ఉన్నారు. థర్డ్ పార్టీకి కూడా తన పైన అంతగా కేర్, అవేర్‌నెస్ అనేది లేదు. జస్ట్ ఏదో ఉన్నామా అంటే ఉన్నాము. తన అవసరాలు తీర్చినంత వరకే. తర్వాత హూ ఆర్ యూ అనే కండిషన్‌లోకి థర్డ్ పార్టీ ఉంది. ఏదో ఉన్నామా అంటే ఉన్నామా రిలేషన్‌లో అనేలాగా ఉన్నారు. అంత హ్యాపీగా అయితే లేరు. ఆహ్, ఇప్పుడు మిమ్మల్ని బాధితులుగా చేసి ఎలా చూపెట్టారో ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా ఇలా వారిని కూడా ఇలా బాధితులుగా చేసి చూపెట్టేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. హ్మ్. ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. పర్సన్‌కి ప్రజెంట్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. మంచి లైఫు నేను ఇలా కొలాప్స్ చేసుకున్నాను. నా పర్సన్‌ని నేను చాలా నమ్మక ద్రోహము నమ్మించి అంటే మీదొక బంధం అయిందనుకోండి. ఇలా ఎవరు కూడా చేయరు. నేను నమ్మించి పీక కోసాను అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఆహ్, మళ్ళీ ఏమనుకుంటున్నారు, ఇంకా మోసపోవడం అంట మీ తప్పంట. మోసం చేయడం తను గ్రేట్ లాగా గతంలో ఫీల్ అయ్యేవారు. తను ఒక ఎంపరర్ గూడా. అలాంటి ఎనర్జీస్‌లో గూడా పర్సన్ అయితే ఉన్నారు. హ్మ్. మీకు జస్టిస్ చేయాలని ప్రజెంట్ అనుకుంటూ ఉన్నారు. తన లైఫ్‌కి కూడా జస్టిస్ అనేది జరగాలని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీ లైఫ్‌లోకి ఎలాగైనా రావాలి అని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నేను పెంటికల్ కోసం ఆశపడడం వల్లనే మనకి ఇలాంటి కండిషన్ వచ్చేసింది. ప్రజెంట్‌లోనేమో అంటే గతంలో సారీ మీ పర్సన్ గతంలో ఏమనేవారంటే మీ లైఫ్ వేరు, మీరు వేరు, మీరెవరో నాకు తెలవదు, మీకు నాకు ఏ సంబంధం లేదనేవారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉండేవారు. ఇప్పుడేమో మన లైఫు, జీవితం అనే పరిస్థితికి వచ్చారు. నా లైఫ్ అంటే తను ఇతరుల ముందు చెప్పడమేమో మొన అని చెప్పేవారు.
మిమ్మల్ని హరాస్మెంట్ చేయడానికి నా జీవితం నేను చూసుకున్నాను, నువ్వెవరు అంటే ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తించేవారన్నమాట. ఇంట్లో మిమ్మల్ని హరాస్మెంట్ చేసుకుంటూ కొట్టుకుంటూ తిట్టేసుకుంటూ నా జీవితం నేను చూసుకున్నాను. నువ్వేమైపోతే నాకేంటి, నువ్వెక్కడ పోతే నాకేంటి, నీతోటి నాకేం సంబంధం, నువ్వెవరు, నీ గురించి నేను ఎందుకు ఆలోచించాలి, నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నాను, నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు అనేలాంటి పర్సను ఇప్పుడు మన జీవితం అంటున్నారు. మళ్ళీ అంటే నా కాస్త మన అయిపోయిందనమాట. అలాంటి ఎనర్జీలోకి పర్సన్ అయితే వచ్చేసారు. తనకి ఇప్పుడు అర్థమవుతూ ఉందన్నమాట. అంటే తన ఫ్యామిలీలో కూడా ఇప్పుడు తనకి సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటున్నాయి, తన లైఫ్ ఎలా ఉంది, తనని అయితే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి కొందరైతే తను చూజ్ చేసుకున్న థర్డ్ పార్టీ తోటి అంటే అది బెనిఫిట్ అనేది ఉన్నట్లయితే ఆ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి తన పేరెంట్స్ కూడా తనని మోటివేషన్ చేయడం, ఆ పేరెంట్స్ కూడా ఆ థర్డ్ పార్టీ వైపే ఉండడం, ఆ థర్డ్ పార్టీ ఎవరు తన పేరెంట్స్కి కూడా తెలియడం, ఇలాంటి ఎనర్జీస్ కూడా కనబడుతూ ఉన్నాయి. పిల్లలకి బుద్ధి చెప్పకపోగా ఇంకా వారు పక్కన ఉండి వాళ్ళతోటి చెడ్డ పనులు చేపించే తల్లిదండ్రులు ఉన్నట్లయితే వారి లైఫ్లో అనేటివి కూడా స్పాయిల్ అనేది కూడా కావడం అనేది కూడా జరుగుతుందండి. అలా ఎందుకు అనంటే మీ దగ్గర వారి దగ్గర నీడ్స్ అనేటివి వీరికి అవసరం కాబట్టి వారు చాలా మంచివారు. అసలు వాళ్ళు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నారో లేరో, వారి నోట్లో నుంచి మాట వస్తుందా రాదా, చాలా ఇన్నోసెంటు, వాళ్ళ వేషధారణ చూడండి అని కపట మనుషులేనండి. వేషధారణ అట్రాక్టివ్గా వేసుకోవడము అంటే వేసుకున్న వాళ్ళందరూ కాదు, అలా సైలెన్స్ అనేది నటించి ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసే పర్సన్సే డిగ్నిఫైడ్గా కనబడతారు. కానీ వాళ్ళకి ఎలాంటి సిగ్గు శరం అనేటివి ఉండవు. అలాంటి వ్యక్తులతోటి మీ పర్సన్కి పరిచయాలు చేపించి వారి లైఫ్లోకి వెళ్ళేలాగా చేసిన వారు కూడా మీ పర్సన్ యొక్క పేరెంట్సే. వారు పక్కన ఉండి మీ పర్సన్ తోటి అనొద్దిగా ఆ వర్డ్, కానీ అలాంటి పనులైతే చేపించే పర్సను అలాంటి వ్యక్తులు అన్నమాట మీ పర్సన్ యొక్క పేరెంట్స్. వారు తనని ప్లస్ థర్డ్ పార్టీని కూడా వెనకేసుకొచ్చారు. మీరు అక్కడ సిచ్యువేషన్ ఇలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా కలెక్టివ్ అయితే, కానీ మీకు సపోర్టు మీకు అది నిల్చోకపోగా, మీకు హెల్ప్ చేయకపోగా ఇంకా మిమ్మల్ని నిందించడం, ఇంకా మీరు చెయ్యని తప్పుకు మీ మీద కక్ష అనేది పగ అనేది పెంచేసుకొని, కానీ వారికి యూనివర్స్ అయితే శిక్ష అనేది వేస్తూ ఉంది. మీరు కంపల్సరీ చూస్తారు వాళ్ళ లైఫ్, మిమ్మల్ని కష్టపెట్టిన ప్రతి ఒక్కరి లైఫ్ అనేది ఎలా ఉండబోతుందనేది. అంటే వాళ్ళు ఇంకా పైనుండి ఇంకా జీవిత సత్యాలు వల్లబోసే పర్సన్స్ అన్నమాట. పైన ఆకు రాలితే కిందకు చూసి నవ్వుతుందని. ఇప్పుడు మీకు చేసిన దానికి మిమ్మల్ని వాళ్ళు చాలామంది వ్యక్తులైతే కలిసి మీకు ఇలాంటి సిచ్యువేషను, ఒక డిప్రెషన్ స్టేటు, లేదా మిమ్మల్ని మీరు ఒక హెల్త్ పరంగా సిక్ కావడం, ఫైనాన్షియల్ లాస్, మీ జీవితాన్ని లాస్ అయ్యే సిచ్యువేషన్కి అయితే చాలామంది వ్యక్తులు కలిసి మిమ్మల్ని అయితే ఈ స్టేజ్కి అయితే తీసుకొచ్చారు. మీకు చేసిన దానికి వారైతే ప్రతి ఒక్కరు కూడా కర్మ అనేది అనుభవించబోతూ ఉన్నారు. అది ఫైనాన్షియల్గా కనబడుతుంది, హెల్త్ పరంగా కనబడుతుంది. వాళ్ళు ఆ థర్డ్ పార్టీ వారికి మధ్యలో కూడా చాలా గొడవలు అనేటివి కూడా రాబోతూ ఉన్నాయి. ఎందుకు అనంటే మీది ఒక డివైన్ సోల్ బంధం, మీరే మిమ్మల్నే వారు కలిసి ఉండనివ్వలేదు. వాళ్ళు కార్మిక్, వాళ్ళు ఎలా ఉంటారంటే మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. వాళ్ళతోటి వాళ్ళకి అనుభవించే కర్మ అనేది ఉంది. వారు ఏమనుకుంటూ ఉన్నారంటే ఏదైనా కొత్తలో అనేది ఏ వస్తువు మనం తీసుకున్నా కొనుక్కున్నా చాలా బాగుంటుంది, అది కొద్ది రోజుల తర్వాత పాడైపోతుంది. మనం వంట చేసిన ఫుడ్ కూడా మార్నింగ్ బాగుంటుంది, అంటే ఈవినింగ్ వరకు ఏదో అనిపించడం, లేదా మళ్ళీ నెక్స్ట్ డే అయితే తీసి పడేయడం. అంతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా. వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టేసి ఆ థర్డ్ పార్టీని యూజ్ చేసుకోవడానికి కూడా వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు, అంటే వారితోటి వారికి అవసరాలు ఉన్నాయి కాబట్టి
అలాంటి ఎనర్జీస్ మీ పైన మిమ్మల్నే బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేసి చూపెట్టడం అనేది జరిగింది. మీకు చేసిన దానికి వారైతే ప్రతి ఒక్కరు కూడా కర్మ అనేది అనుభవించబోతూ ఉన్నారు. అది స్వయంగా తన ఫ్యామిలీ మెంబర్సే అనేలాగా కూడా చూపెడుతూ ఉంది. మీకు చేసిన మిమ్మల్ని ఇలాంటి డిప్రెషన్ స్టేట్‌లోకి పడేసి నా ప్రతి ఒక్కరికి కూడా వారైతే కర్మ అయితే అనుభవించబోతూ ఉన్నారు. మీకు అయితే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. మీకు గనుక పదే పదే 555 నెంబర్సు, 888 నెంబర్సు, 333 నెంబర్సు కనుక కనబడినట్లయితే మీకైతే యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్టు. మీ సిచ్యువేషన్ కూడా మెరుగవ్వబోతుంది. గతంలో మాదిరిగా కాకుండా మీరున్న అంటే నెగిటివ్ అనేది ఎప్పటికీ ఉండదండి. నెగిటివిటీ మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీరు పాజిటివ్ కర్మలోకి వెళ్ళబోతూ ఉన్నారు కలెక్టివ్. వారు మీకు నెగిటివ్ సిచ్యువేషన్ అనేది చూపెట్టి వాళ్ళు పాజిటివిటీ అనుకోని లేని పాజిటివిటీ ఉంది అనుకోను వారైతే ఎంజాయ్ చేశారు. వారికి ఇప్పుడు యూనివర్స్ నెగిటివ్ ఎనర్జీ అయితే చూపెట్టబోతూ ఉన్నారు. వారు చేసిన దానికి వారైతే కర్మ అనేది అనుభవించబోతూ ఉన్నారు. వారు ఎలాంటి నెగిటివ్ కర్మ అనుభవిస్తూ ఉన్నారో మీరు స్వయంగా చూస్తారు, వింటారు. మీరు వాళ్ళని చూసినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనంటే మీ మొహం చూడాలన్నా వాళ్ళకి చెల్లదు. ఆ చెల్లక కూడా మీరు గమనిస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఇన్సల్ట్‌గా అనిపించేసి మళ్ళీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేలాగా కూడా మిమ్మల్ని అనడం అయితే జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేయబోతూ ఉన్నారు. వారు అనుభవించే కర్మ ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తారు, వింటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. కొన్ని సిచ్యువేషన్స్ కొందరికైతే ఇంకా కూడా చూస్తారు. వాళ్ళ లైఫ్‌లో జరిగే నెగిటివిటీ మీరు కంపల్సరీ చూస్తారు. మీరైతే పాజిటివ్‌గా మీరైతే ఒక స్టార్ లాగా ఎదగబోతూ ఉన్నారు. అంటే వారు మిమ్మల్ని ఏ డబ్బు కోసం అయితే ఇన్సల్ట్ చేసి ఏ ఫిజికల్ నీడ్ కోసం వారు అదర్ పర్సన్స్‌ని చూజ్ చేసుకొని మీకైతే ఇలాంటి స్టేజ్ అనేది కలిగించారో మీ లైఫ్ అయితే మారబోతూ ఉంది. మీ లైఫ్‌లోకి కూడా అది ఒక ఎలా కనబడుతుందంటే న్యూ పర్సన్ లైఫ్‌లోనైనా, మనీ పరంగానైనా మీరు కోరుకున్న లైఫ్ అయితే మీకైతే రాబోతూ ఉంది. మీరు ఎలాంటి డిప్రెషన్ స్టేట్ అనేది చూడాలని అనుకున్నారో వారైతే అలాంటి డిప్రెషన్ స్టేట్ చూస్తారు. వారు మీకు ఎంజాయ్ ఏదైతే దక్కకూడదు, మీరైతే బాధపడాలి, వారు చేసిన దానికి మిమ్మల్ని మేము తలుచుకుంటే మా దాంట్లో నువ్వు ఎంత ఒక ధూళి, ఒక దుమ్ము అనేలాగా వారైతే మిమ్మల్ని ట్రీట్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మీరే ఒక బ్రైట్‌గా స్టార్ లాగా అయితే ఎదగబోతూ ఉన్నారు. అది వారు చూస్తారు. మీ లైఫ్‌కి వారి లైఫ్‌కి వారు కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉంటారు. మీరేమో మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా యూనివర్స్ అయితే కర్మ అయితే ఇస్తూ ఉన్నారు. మీరు వారికంటే బెటర్ పొజిషన్‌లో అయితే ఉండబోతూ ఉన్నారు. వారికి హెల్త్ పరంగా సిక్ కాబోతున్నారు. ఫైనాన్షియల్ పరంగా లాసు. వారు ఏ రిలేషన్ బాండింగ్ తోటి వెళ్ళారో ఆ పర్సన్స్‌కి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉండడం. వారు అనుకున్నది ఏది కూడా జరగదు. అంటే ఎక్స్ అది దాడికి ప్రతిదాడి అనేలాగా పాజిటివ్ థింకింగ్ తోటి వెళ్తారు. కానీ అంతా కూడా నెగిటివిటీ అనేది జరుగుతుంది. ఇలా ప్రజెంట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు. కానీ ఇలా న్యూ లైఫ్ కావాలనేది అయితే కోరుకుంటూ ఉన్నారు. తన కండిషన్ ఎవరికి చెప్పాలి అని కూడా తనకైతే అర్థం కావడం లేదు మీ పర్సన్‌కి. నా పరిస్థితి ఇలా ఉంది. మరి నేను ఏం చేయాలి? నేను అన్నీ లాస్ అవుతున్నాను.
నా సిచ్యువేషన్ ఎవరికైనా చెప్తే ఇప్పుడు తన గురించి ఎవరికైనా చెప్తే నవ్వుతారండి. ఎందుకనంటే తను మీకు చేసింది అందరికీ తెలుసు. మీరు అందరికీ మీ పర్సన్ ఎలాంటి వారో ఆహ్, చూపెట్టారు. అంటే మీకెట్లాగో గొడవ అయితేనే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రావడము ఇదంతా అందరికీ తెలిసిపోయింది. మీరు మీకు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వారు ఎలా ఫీల్ అవుతున్నారంటే దీనిని కూడా మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్టి మాటలనేస్తే మళ్ళీ దీన్ని పెద్ద మనుషుల రూపంగా వెళ్ళడమా, లేదా ఒకవేళ కోర్టు కేసులల్లా పోలీస్ మధ్యల నడుస్తూ ఉంటే ఈ గొడవలు మళ్ళీ మీరు ఎలాగైనా తన పైన స్పందించి ఒక రౌతు అనేది వేస్తారు. వేస్తే అంటే మంచిగా ఉన్న నీళ్ళ లోపల ఒక రౌతు అనేది వేస్తే అలలు అనేటివి వస్తాయి కదా, డిస్టర్బ్ అనేది చేస్తారనమాట. చేసేసి మిమ్మల్ని ఆడుకోవడం అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఏం చేయాలి అనే స్ట్రాటజీస్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తలకిందులుగా వేలాడి మరీ ఆలోచిస్తూ ఉన్నారండి. ఏం చేయాలి? ఏం చేయాలి? తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉంది. నేనేమో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నాను. నేను లేకున్నా హ్యాపీగా ఉంటుంది. ఎలా? నా వెంట పడాలి గదా! నేను ఏడిపిస్తే ఏడవాలి. అంటే తను ఎలా అనుకునేవారంటే మీవన్నీ లాక్కుంటారు. మీయి తనకే, తనయి తనకే. అంటే తను ఎలాంటి వ్యక్తిత్వం అంటే హ్మ్. నాది నాకే, నీది నాకే అనే మనస్తత్వం. ఆహ్, చీప్ క్వాలిటీ మెంటాలిటీ. మళ్ళీ పైగా తనే ఒక మంచి పర్సన్ అనేలాగు, డీసెంట్ అనేలాగు ప్రవర్తిస్తారు. తనది డీసెన్సీ కాదు. అంటే తన డీసెన్సీ అంతా ఎలా అంటే ఇతరులను బుట్టలేసుకోవడానికి డీసెన్సీ అనేది ప్రయోగిస్తారనమాట. అంటే వారి నుంచి వీళ్ళకి ప్రాఫిట్ అనేది ఉంటుంది గదా! ఉంటుంది కాబట్టి మీ మీదంతా పగెందుకు పట్టాలి? మీరైతే ఒక బంధంతోటి, ఒక రిలేషన్ తోటి ఉంటేనే గదా తన లైఫ్‌లోకెళ్లారు. తనెవరో మీకు తెలవదు. తన లైఫ్‌లోకెళ్ళి మీరు అయితే మీకు అవసరం లేదు గదా! తనని పట్టించుకోరు గదా! మీరు తన వ్యక్తి కాబట్టి మీకు చేసిన దానికి మీరు ప్రతిఘటించి నాకిలా చేశారు అని మీరు ఫైట్ చేశారు. కానీ తను తనకు అవసరాలు ఉన్న వారి దగ్గర మంచితనం అనేది నటించడానికి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ రెగ్యులర్ లైఫ్‌లో వాళ్ళకి ఏదైనా అవసరాలుంటే అవి తీసుకొచ్చి ఇవ్వడం. ఇస్తే వాళ్ళేమనుకుంటారు, ఇంత మంచి పర్సన్ మాకే ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. వాళ్ళ పర్సన్‌కి అన్నీ ఇట్లనే తీసుకొచ్చి ఇస్తారు కావచ్చు అని వాళ్ళు అనుకోనేలాగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. వాస్తవానికి మీ పర్సన్ ఇంట్లో ఎలాంటివి కూడా చెయ్యరండి. ఏ ఏ అనకూడదండి ఇంట్లో వర్క్ చేసే ఎలాంటి వారు కూడా బయటి వారికి హెల్ప్ చేయరు. ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ మంచి పర్సన్స్ అయితే ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతనే వేరే వాళ్ళు. కానీ నీచులు ఎలా ఉంటారంటే బయట సొసైటీ తోటేమో బాగుంటారు. వాళ్ళ పర్సన్స్ దగ్గర నెగిటివిటీగా ఉంటారు. అదే ఉండడం వాళ్ళ పర్సన్ తోటి ఉండొచ్చు కదా హ్యాపీగా. ఉండరు. ఉండకుండా వాళ్ళకి అన్ని లోటు అనేది చేస్తారు. చేసేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసి అదర్ పర్సన్స్‌ని ఇంప్రెస్ చేయడం, వారి దగ్గర వారికున్న కోరికలనేవి నెరవేర్చుకోవడం, మిమ్మల్ని నెగెటివ్‌గా చేసి చూపెట్టడం, ఇలాంటివైతే చేసి చూపిస్తారు. వీళ్ళకున్న చెత్త మెంటాలిటీ వల్ల మిమ్మల్ని నెగెటివ్‌గా చేసి చూపిస్తే వాళ్ళు అక్కడ పాజిటివ్ అనేది జరుగుతుందని. అంటే వీళ్ళకు మ్యానిపులేటర్స్ అన్నమాట వీళ్ళు. హ్మ్. చెట్టు పేరు అమ్ముకొని కాయలు కొనుక్కుంటారు గదా! అలా అనమాట. మీ పేరు యూజ్ చేసుకుంటే ఫైనాన్షియల్‌గా అప్పు పుడుతుంది. అగో పాపం వాళ్ళొక డిప్రెషన్ స్టేట్‌లో ఉన్నారంట. వాళ్ళకి ఆర్థికంగా బాలేదట అని వీళ్ళేం జేస్తారంటే వాళ్ళకి గావాల్సిన ఏదో ఒకటి తెచ్చిపెట్టేలాగో వాళ్ళతోటి పరిచయాలనేది చేసుకోవడం, ఫ్రెండ్‌షిప్ అనేది పెంచుకోవడం, లేదా ఫైనాన్షియల్‌గా ఒక డబ్బు పరంగా అప్పులు గిట్లా ఏదైనా ఇవ్వాలి అనేలాగా చేయడం. ఇలాంటివన్నీ గూడా మీ పర్సన్ అయితే క్రియేట్ చేస్తారండి. వెరీ క్లెవరు. ఇదంతా గూడా థర్డ్ పార్టీకి తెలుసు. థర్డ్ పార్టీ గూడా తనకి గూడా అవసరాలున్నాయి మీ పర్సన్ తోటి. తనకి ఏదైనా ఫైనాన్షియల్‌గా లాభపడడమా, లేదా ఏదైనా రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా కొనిపించుకోవడమా,
అలాంటివి తను చేస్తుంది. వాళ్ళు ఎందుకు వస్తారండి? వారికి ఏం అవసరం? వాళ్ళకేం పర్సనల్ లైఫ్ లేవా? ఏం పని లేదా? వాళ్ళకి వీళ్ళ లైఫ్ తోటి రావడానికి వాళ్ళకేం పరువులు, సిగ్గు, శరాలు ఏం లేవా? ఎందుకొస్తారు? వాళ్ళ లైఫ్ అంతా నాశనం చేసుకొని వీళ్ళను వాళ్ళ లైఫ్ అనేది మెరుగుపరుచుకోవడానికే వస్తారు. అది ఈ బకరాలకు తెలవక మిమ్మల్ని బకరా లెక్క చేసి చూపెట్టి వాళ్ళ ముందు అది చేస్తారు. కానీ మీరే అంటే మీరేం తగ్గడానికి రీజన్ ఏంది? మీ పర్సన్ తోటి మీకు బంధం అనేది ఉంది కాబట్టి ఒక స్టెప్ మీరు తగ్గి ఉండాలనేది అక్కడ రూల్ కాబట్టి, అంటే బంధానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి, అంటే అది మీ దగ్గర ఉన్న మంచితనం మీకు స్టాండర్డ్స్ అనేటివి ఉన్నవి కాబట్టి అది అర్థం చేసుకోకుండా వారికి ఏదో వారెవరండి, మీది ఒక డివైన్ సోల్ బంధం, మీకు వారికి ఎలాంటి రిలేషన్ లేనప్పుడు మరి వారికి ఎలాంటి రిలేషన్ తోటి ప్యాచప్ అవుతారు? వాళ్ళు కారు కదా, మన సొంత వాళ్ళే కానప్పుడు. అలాంటి ఎనర్జీస్ స్ట్రాటజీస్ ప్లే చేసే పర్సన్ మీ పర్సన్. థర్డ్ పార్టీ క్లెవరు, అంటే ఇద్దరు పర్సన్స్ కొట్టుకుంటే థర్డ్ పర్సన్కి బెనిఫిట్ ఉంటుంది అలా అన్నమాట. అది మీ థర్డ్ పార్టీకి తెలిసిన సూత్రం. మీ పర్సన్ ఏంది? విభజించి పాలించే సూత్రం మీ పర్సన్ది. అలా మీ పర్సన్ ఎంత క్లెవరో థర్డ్ పార్టీ ఇంకా వెరీ క్లెవర్, ఇంటెలిజెంట్ అండి. అలాంటి దానివల్ల వారు కూడా చెడు కర్మలైతే అనుభవించబోతూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ కూడా తన చేతిలో ఉన్న పిండి ముద్ద, నేను ఏ ఆకృతి చేస్తే ఆ ఆకృతి నీకు రావాలి అనేలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. కాబట్టి ఇప్పుడు పర్సన్ లైఫ్ అయితే వెరీ బ్యాడ్గా ఉంది. తన సిచ్యువేషన్ అయితే బాగాలేదు. మీతోటి ఉన్నప్పుడే చాలా మంచి లైఫ్ అనేది ఉండేది. ఇది మీరైతే లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి అయితే ఎన్ని రోజులు అవుతుందంటే ఒక 3-4 ఇయర్స్ అయితే కనబడుతుందండి. మీ పర్సన్కు మీరు లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది ఏర్పడి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతోటి మాట్లాడాలి అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. అది మనసులో వరకే ఉంది. ఇంకా తను ప్రాక్టికల్గా అనేది దానిపైన మీతోటి మాట్లాడడానికి వర్క్ అనేది చేయడం లేదు. ఎందుకు అనంటే మీ లైఫ్లోకి ఇప్పుడు వచ్చేసిన పర్సను మీరు అయితే ప్రతిదానికి మీకు సమాధానం అనేది చెప్పాలి. తను మీరు గతంలో సమాధానం అడిగితే మీ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే పర్సన్ మీ పర్సన్. ఒకవేళ మీరు కనుక ఫీమేల్ అయితే, ఒకవేళ కొందరు మేల్ అయినా కూడా ఫీమేల్స్ స్టాండర్డ్గా ఉన్న ఆ పర్సన్స్ అయితే మీ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవారండి. అలాంటి సిచ్యువేషన్ ఉన్న పర్సన్స్ కాబట్టి అలాంటి ఎనర్జీస్ అయితే కనిపించాయి. తప్పు తను చేసి కూడా మీ పైన నిందలేసి చూపెట్టే పర్సన్ మీ పర్సను. ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయండి. పి లెటర్, ఎం లెటర్, హెచ్ లెటర్, ఓ లెటర్, ఎస్ లెటర్, వి లెటర్, బి లెటర్, ఎఫ్ లెటర్, ఎల్ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. పర్సన్ అయితే ఇలాంటి ఎనర్జీస్, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. 30-40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేదంటే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.